సమ్మర్ ఇది ఉండేదే కొంతకాలం, కానీ ఆ కొంచెం టైంలో కూడా చాలామందికి ఇరిటేషన్ తెప్పిస్తుంది. లైక్ ఆ వేడికి స్వెట్టింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ కనుక పాటిస్తే స్వెట్టింగ్ని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎవరైతే స్వెట్ బాగా వస్తుందో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. సో స్వెట్టింగ్ని తక్కువ చేసుకోవాలంటే రాత్రిపూట యాంటీ పెర్సిరెంట్ వాడండి. చర్మ వ్యాధి నిపుణుల సలహా ప్రకారం పడుకునే ముందు పొడి చర్మానికి యాంటీ పెర్సిరెంట్ 6% లేదా 20% అల్యూమినియం క్లోరైడ్ ఉంటుంది. దాన్ని మీ స్కిన్కి తగ్గట్టు డాక్టర్ అడ్వైస్ తీసుకొని రాయండి. ఆ తర్వాత మళ్ళీ ఉదయం పూట కూడా రాసుకోండి. అండ్ మెయిన్గా సమ్మర్లో గాలి ప్రసరించే వస్త్రాలను ఎక్కువగా వాడండి. కాటన్ లేదా లెనిన్ వంటివి తేలికైనవి, లైట్ వెయిట్ ఉండేవి, లేత కలర్స్ మరియు లూజ్గా ఉండేవి సహజమైన మెటీరియల్స్ని ఎంచుకోండి. చెమట పట్టించే అంశాలను పరిమితం చేయండి. ముఖ్యంగా మద్యం, కెఫిన్, మసాలా పదార్థాల వాడకాన్ని తగ్గించేసేయండి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి. మీ శరీర అంతర్గత ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి మరియు అధికంగా చెమట పట్టడాన్ని తగ్గించడానికి రోజంతా పుష్కలంగా నీరు తాగండి. చెమట పట్టడం వల్ల కలిగే చల్లదనాన్ని అనుభవించడానికి మీ చర్మంపై తేలికపాటి నీటి తుంపర్లను చల్లడానికి వేపరైజర్ లేదా అటమైజర్ని ఉపయోగించండి. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. మరీ వేడి నీళ్ళు కానీ మరీ చన్నీళ్ళు కానీ వాడకండి. మీడియంగా ఉంటే మన శరీరం అనేది స్వెట్ రాకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. చివర్లో చాలామంది చల్లటి నీళ్ళని ఎక్కువగా కడుక్కోవడానికి ట్రై చేస్తుంటారు. అలా ఎక్కువ కూలై మళ్ళీ వేడిగా అవ్వడానికి స్కిన్ అండ్ అలాగే బాడీ కూడా ట్రై చేస్తుంటుంది. అందుకే మీడియంగా ఉన్న వాటర్తో స్నానం చేస్తే మనకి స్వెట్ రాకుండా ఉంటుంది. అండ్ అలాగే మెయిన్ ఇంకొకటి ఏంటంటే శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఆహారం తీసుకోండి. దోసకాయలు, పుచ్చకాయ, ద్రాక్ష, పెరుగు వంటివి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి. మెయిన్గా ఏంటంటే ఒత్తిడి, టెన్షన్ వల్ల చెమట పడుతుంది, అది నిజం. కాబట్టి దీర్ఘ శ్వాసను అభ్యసించండి. లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం. ఆందోళనను నియంత్రించుకోండి. ఒత్తిడి వల్ల చెమట పట్టడం నిజం. కాబట్టి దీర్ఘ శ్వాసను అభ్యసించండి. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది, స్వెట్ కంట్రోల్ కూడా అవుతుంది. బాగా స్వెట్ వస్తుందంటే నెక్ పైన లేదంటే మణికట్టు పైన చల్లటి తడిగుడ్డ వేసుకోండి. లేదంటే ఐస్ ఉంటుంది కదా, ఆ ప్యాక్ పెట్టుకుంటే కూడా మనకి స్వెట్ రాకుండా కంట్రోల్ చేయగలుగుతాం. సో సమ్మర్ సీజన్లో స్వెట్ అనేది కంపల్సరీగా వస్తుంది. స్వెట్ని రాకుండా చేయలేం కానీ కంట్రోల్ చేయొచ్చు. సో కంట్రోల్ చేయడానికి ఎలాంటి టిప్స్ ఉన్నాయో తెలుసుకున్నారు కదా. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ జ్యోతి. బాయ్.